పరిశ్రమలకు కేటాయిస్తున్న భూములలో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ హాట్ గా మారాయి. రాజకీయ నాయకులు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్న పవన్ ఈ విషయంలో జోక్యంపై చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా వెనకడుగు వేస్తున్నారన్నారు. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ల్యాండ్ సెటిల్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయంలో అధికారులకు సూచనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు పవన్ కళ్యాణ్. భూ కబ్జాలపై నిందితులను వదిలిపెట్టొద్దని చెప్పారు. భూ వివాదాల్లో నాయకుల జోక్యాన్ని సహించొద్దని సూచించారు. ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర, కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చింది ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ది గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫర్మ్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫర్మ్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, ఒక డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్. అయితే ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ కబ్జాలు జరుగుతున్నాయనే పవన్ వ్యాఖ్యల్లో నిజముందన్నారు. ల్యాండ్ ఓనర్స్ కు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్స్ పై నివేదిక తయారు చేసి సీఎంకు అందజేస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మద్దతు తెలపడంతో ఉత్తరాంధ్రలో భూ కబ్జాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. చేస్తున్న దాంట్లో వాస్తవం ఉంది, కానీ ఇదివరకు ప్రభుత్వము 5 years తోటి కంపేర్ చేస్తే అది భయంకరంగా ఉండేది. అది మీరు ల్యాండ్ మీకు అమ్మాలని లేకపోయినా మీరు బలవంతంగా వెళ్ళి సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కూడా అప్పుడు ఆ టైంలో మీరు రాజకీయ నాయకులు గనక ఆ ల్యాండ్ గనక అమ్మకపోతే 22A పెట్టేసేవారు. చచ్చినట్టు వాళ్ళు 22A అంటే గవర్నమెంట్ ల్యాండ్ కింద వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, పెట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము సాల్వ్ చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా చాలా సంతోషదాయకము. డెఫినెట్గా ఒక ధైర్యం అనేది వస్తుంది. అట్లాగే ఎవరైతే ల్యాండ్ కబ్జాలకి చేస్తున్నారో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతామని కూడా చెప్పారు. ఇదివరకు జరిగిన మాట వాస్తవము. ఇదివరకు ఎవరైతే ఆ ల్యాండ్ కావాలనుకున్నారో వాళ్ళు ఓనర్ ఇష్టం ఉండేది కాదు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రాజు, ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు కేటాయించే భూములకు సంబంధించి అధికారులు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి కూడా ల్యాండ్ సెటిల్మెంట్స్ జరుగుతున్నా కూడా చూసి చూడనట్టు ఉంటున్నారు అని స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? సీఎం చంద్రబాబు ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని అనుకోవచ్చు? ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి ఈ 3 జిల్లాల పరిధిలో అటు పరిశ్రమలు కానీ, ఐటీ సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించి కానీ, లేదా ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేసినటువంటి భూములకు రక్షణ విషయంలో కానీ గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు జరిగాయని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటిది అయితే ఉంది. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు గత ప్రభుత్వ హయాంలో చేశారు. కానీ గడిచినటువంటి 18 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో కూడా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ, అనకాపల్లి, అటు విజయనగరం జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో ఖచ్చితంగా ఇప్పుడు భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం, దీన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అటు విశాఖ, అనకాపల్లి, అటు విజయనగరం పరిధిలో ఉన్నటువంటి అనేక భూములు, అటు పరిశ్రమలు కేటాయించినటువంటి భూములు కావచ్చు, ప్రైవేటు
వ్యక్తుల భూములు కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీల భూములు సంబంధించినటువంటి భూములు కావచ్చు, ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటన్నింటినీ స్థల యజమానికి భూ యజమానికి సంబంధం లేకుండానే బెదిరించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. గతంలోనూ ఉంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. దీని మీద అవసరమైతే అటు పోలీసులు, జిల్లా కలెక్టర్ కూడా పీడీ యాక్ట్ పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు, వెనకాడొద్దు. ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలని సీఎం సీరియస్ అయినటువంటిది అయితే ఉంది. విష్ణుకుమార్ రాజు ఒక అడుగు ముందుకేసి ఈ విశాఖలోనూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్ల మీద ఒక నివేదిక తయారు చేస్తాను, ఆ నివేదికని సీఎంకి అందజేస్తానని చెప్పే వరకు వెళ్ళిందంటే పరిస్థితి ఏ విధంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దేశ విదేశాలకు సంబంధించి ప్రపంచ దిగ్గజ కంపెనీలు అనేకం విశాఖ వైపు చూస్తున్నాయి. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి, ఇతర కంపెనీలు, పరిశ్రమలు కూడా విశాఖ చుట్టుపక్కల పరిధిలో దాదాపుగా 100 కిలోమీటర్ల రేడియస్లో అయితే ఆ పరిశ్రమలు వస్తున్నటువంటిది అయితే ఉంది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ భూములు ఆ కబ్జాకి గురవడం, సెటిల్మెంట్లు చేయడం, భూ యజమానులు బెదిరించి బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేయించడం అనేది ఈ ఉదంతం ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇన్వెస్టర్స్ ఎట్లా వస్తారు, ఒకవేళ వాళ్ళ భూములకి రక్షణ ఉంటుందా, ఒకవేళ కొనుగోలు చేసినటువంటి భూములకి రక్షణ ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. అయితే దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడంతో పాటుగా ఆ చట్టాన్ని పటిష్టంగా వీళ్ళు అమలు చేస్తే తప్ప వీటిని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉండదు. ఒకప్పుడు మనం హైదరాబాద్లోనే ఇట్లాంటివి చూస్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే హైదరాబాద్ రోజు రోజుకి గ్రోత్ అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు జరిగాయి, కొంత భయపెట్టినాయి. ఆ కల్చరు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విశాఖలో ఈ భూములకి వాల్యూ పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ బెదిరింపులకు గురవుతున్నారని స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చగా దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ రాజు.